ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్పను మించి పుష్ప 2 ఆడియో ఉంటేనే హైప్ వస్తుంది. పుష్ప 2 వచ్చేసరికి దేవిశ్రీ ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడు, మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా, ఇలా అందరి చూపు పుష్ప 2 ఆడియో పైనే. టైటిల్ సాంగ్ వచ్చేసింది. మరి పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా? హ్యావ్ ఎ లుక్. పుష్ప మ్యూజికల్ హిట్ కావడమే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ చిందులేసి రీల్స్ చేశారు కూడా. దేవిశ్రీ ట్యూన్స్ సరిహద్దులు చెరిపేశాయి. ముఖ్యంగా శ్రీవల్లి, సామి, ఊ అంటావా మామ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు దేవిశ్రీ. దీంతో పుష్ప 2 ఆడియోపై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి ఏమీ చెప్పకుండానే పుష్ప, పుష్పరాజ్ అంటూ కోరస్ తో ముగించేశాడు. కోరస్ తో సాంగ్ ఎలా ఉంటుందో చెప్పలేకపోయినా ఆడియన్స్ లిరికల్ సాంగ్ ను మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప అన్ని పాటలు రాసిన చంద్రబోసే ఈ పాటను కూడా రాశారు. తనదైన స్టైల్లో హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తే పదాలను వాడారు. ఆస్కార్ సాంగ్ నాటు నాటుకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కాన్సెప్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా, విజయ్ పోలాకి, శ్రేష్ఠి వర్మ కొరియోగ్రఫీ అందించారు. చెప్పు జారడం కాన్సెప్ట్ శ్రీవల్లి సాంగ్ ను సూపర్ హిట్ చేసింది. కుంటుతూ వేసిన ఈ స్టెప్ సిగ్నేచర్ స్టెప్ గా నిలిస్తే, సీక్వెల్ లోనూ అదే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు దర్శకుడు. ఒంటి కాలు మీద వేసే ఈ స్టెప్ కూడా సిగ్నేచర్ స్టెప్ గా నిలవనుంది. పుష్ప పాన్ ఇండియా హిట్ కావడంతో ఫస్ట్ సింగిల్ ను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు హిందీ, బెంగాలీలో కూడా రిలీజ్ చేశారు. పుష్ప 2 కు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ క్రేజ్ ఉంది. వేర్ ఇస్ పుష్ప అంటూ ఏడాది క్రితం రిలీజ్ చేసిన టీజర్ కు హిందీలో 89 మిలియన్ వ్యూస్ వస్తే, తెలుగులో 34 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.